జిందాబాద్ జిందాబాద్ విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చదువుతూ పోరాడు చదువుకై పోరాడు చదువుతూ పోరాడు చదువుకై పోరాడు జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన విద్యార్థులతో చేయడం జరుగుతా ఉంది. మరి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా అనేక దఫాలుగా ఈ రోజు ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఒకవైపు ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళ్దామని చెప్పేసి వెళ్తా ఉంటే సర్టిఫికెట్ లేక ఈ రోజు కళాశాలలో విద్యార్థులు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్కాలర్షిప్ల మీద ఆధారపడి అనేక రకాలైనటువంటి పేద విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు ఇబ్బందులు పడి మధ్యలోనే ఉన్నత చదువులు ఆపేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుంచి 8,000 కోట్ల పైచిలకు రూపాయలు ఈరోజు పెండింగ్ లో బకాయిలు ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులు దిక్కు చూసే పరిస్థితులు ఈరోజు మధ్యలోనే చదువును ఆపేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో మరి స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్కాలర్షిప్లు సకాలంలో విడుదల చేయలేదు. ఈ రియంబర్స్మెంట్ పథకం ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి మేము ఖచ్చితంగా సకాలంలో విడుదల చేస్తామని చెప్పేసి మరి హామీ ఇచ్చింది. మరి హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఇప్పటికి కూడా దానిపైన ఈ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మొత్తం బస్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికి కనీసం ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. మరి అందుకే ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ఎస్ఎఫ్ఐ ఈ రోజు పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి బకాయిల కోసం ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే ఏదైతే ఉన్నత చదువుల కోసం విద్యార్థులు వెళ్తా ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. మరి బకాయిలు విడుదల చేయాలి. ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ ఇచ్చేలాగా కృషి చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని ఎడల మరి విద్యార్థులందరినీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు కూడా ఉద్యమాలు ఈ జిల్లాలో ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని చెప్పేసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రభుత్వాలు మారినా ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతే ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము 18 నెలలు గడిచిపోతా ఉన్నా ఇప్పటి వరకు స్కాలర్షిప్స్ విడుదల చేయలేదు. మరియు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో స్కాలర్షిప్స్ రియంబర్స్ విడుదల చేస్తాము, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ 18 నెలలు గడిచిపోతారు ఇప్పటి వరకు పరిష్కరించలేరు. మరి ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కేటాయించడం సిగ్గుచేటు. ఈరోజు మధ్యాహ్నం నడపడానికి మంత్రిని పెట్టారు కానీ విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం సిగ్గుచేటని ఈ రోజు అడుగుతాం. మరియు కళాశాలలో డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వలేక విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ బకాయిలకు సంబంధం లేకుండా ఈ రోజు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలి మరియు ఏ కళాశాలపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్.